ఇరిగేషన్ శాఖ మంత్రిగా మొదటిసారి ఇక్కడికి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేరుకున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అలాగే పొన్నం ప్రభాకర్ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులంతా కూడా ఇప్పటికి చేరుకున్నారు. ప్రస్తుతం కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జీవన్ రెడ్డి, పొంగులేటి అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం వెహికల్లో వచ్చారు. ప్రస్తుతం వీళ్ళంతా కూడా సమీక్ష ప్రాంతానికి వెళ్లబోతున్నారు. మంత్రులంతా కూడా తమ కాన్వాయ్ తో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కోసం బయలుదేరుతున్నారు. వీటి మీద పూర్తి స్థాయిలో సమీక్ష చేసిన తర్వాత శ్వేతపత్రం విడుదలకు సంబంధించినటువంటి విషయం కావచ్చు, అలాగే జరిగినటువంటి లోపాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కావచ్చు, ఎలాంటి విచారణ చేస్తాం ఏంటి అనేటువంటి అంశాలన్నింటినీ చెప్తామంటున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నారు. పొన్నం ప్రభాకర్ తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పొన్నం ప్రభాకర్ గారు చెప్పండి, ఏం చేయబోతున్నారు మేడిగడ్డ? ఇప్పుడు మిత్రులలో ఒక పాత్రికేయుడు అడుగుతున్నాడు. కేటీఆర్ అంటున్నాడు చిన్న విషయం ఏదో అని అంటే, మేము ఎప్పుడు దీని గురించి ఇప్పటి వరకు కామెంట్ చేయలేదు. మా ప్రభుత్వం కూడా గత ప్రభుత్వంలో ఎన్నికలకు ముందు శబ్దం వచ్చింది, ఇందులో కుట్రకోణం దాగిందని కేసు పెట్టారు. గౌరవ మంత్రి ఇరిగేషన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ జిల్లా మంత్రులైన మమ్మల్ని తీసుకొని ఇక్కడ ఒకసారి వాస్తవిక పరిస్థితులను తెలుసుకుందామని అధికారులను చూసడానికి వచ్చారు. ప్రభుత్వం ఎందుకంత గబరపడుతుంది? రాణి నివేదిక ఇంజనీర్ చెప్పినారు ఈ ప్రాజెక్టు పనికిరాదని. ఢిల్లీకి వచ్చిన బృందం చూస్తాము, నివేదిక గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇస్తాము. మొత్తం వాస్తవ పరిస్థితులు తెలంగాణ ప్రజలకు చెప్పాలి కదా. మీరు దాచిపెట్టిన ఎన్నికలకు ముందు ప్రభుత్వం ఒక ప్రకటన చేయలే, కన్ఫ్యూజన్ అవుతుంది కదా మీరే ప్రభుత్వం ఒక ప్రకటన చేస్తే. సరే, ఇప్పుడు కాళేశ్వరం అంటే కేవలం మేడిగడ్డనే కాదు, కాళేశ్వరం మీద అనేక ఇరిగేషన్లు అంటలే. మేము కూడా మీరు అపవాదించుకుంటే మేమేం చేస్తాము? మీరు అట్లా ఆపాదించుకుంటే మేమేం చేస్తాము? కాబట్టి మేమేమంటున్నామంటే, మీరు పెట్టిన కుట్ర కోణం ఏముంది, అసలు వాస్తవ పరిస్థితి ఏదో తెలుసుకుందాం కదా. ఇప్పుడు మీరు జిల్లా మంత్రిగా ఉన్నారు, వాళ్ళు కుట్ర కోణంలో ఫిర్యాదు చేశారు. దాని మీద ఎంతవరకు విచారణ జరిగిందని ఏమైనా అడిగారా? గౌరవ మంత్రి గారు స్పందిస్తారు. నివేదిక ఇప్పుడే దిగి చూడడానికి పోతున్నాం. చూసిన తర్వాత అధికారుల నివేదిక రివ్యూ తర్వాత మంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు నివేదించిన తర్వాత ప్రభుత్వం మాట్లాడుతుంది. రైట్, మొత్తానికి ఇప్పటి వరకు ప్రభుత్వం విచారణ చేసిన తర్వాత, ఈ రోజు జరిగేటువంటి సమీక్ష తర్వాత విచారణకు సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద చర్చ జరుగుతుందని చెప్తున్నారు. అలాగే కేటీఆర్ చేసినటువంటి కామెంట్ మీద మంత్రి పొన్నం రియాక్ట్ అయినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం. పొన్నం ప్రభాకర్ అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధరబాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పుడే మేడిగడ్డకు చేరుకున్నారు. వీరంతా సమీక్షా సమావేశానికి బయలుదేరుతున్నారు. సమీక్షా సమావేశం వీళ్ళంతా తర్వాత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుంది. ఇరిగేషన్ అధికారులందరితో కూడా ఈ ప్రజెంటేషన్ ని ఇప్పించాలని అధికార పార్టీ భావించింది. మంత్రులంతా కూడా ఇప్పుడు మేడిగడ్డకు చేరుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధానమైనటువంటి మేడిగడ్డలో ఏం జరిగింది, అన్నారంలో ఏం జరిగింది అనేటువంటి అంశాలన్నిటికి సంబంధించినటువంటి ప్రజెంటేషన్ అధికారుల ద్వారానే ఇప్పించాలనుకుంటున్నారు. ఈ ప్రజెంటేషన్ ని పూర్తిగా ప్రజలకి వివరించేటువంటి ఆలోచనలో భాగంగా అధికార పార్టీ ఈరోజు సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమీక్ష తర్వాత బాధ్యులు ఎవరు అనే దానికి సంబంధించినటువంటి ప్రకటన చేస్తామని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే ఎన్టీవీతో మాట్లాడుతున్న సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ప్రజెంటేషన్ లో, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో అధికారులు ఏం చెప్పబోతున్నారు, మేడిగడ్డ, అన్నారానికి సంబంధించినటువంటి లోపాలు ఎక్కడ జరిగాయి అనేటువంటి అంశాల మీద కూడా పూర్తి స్థాయిలో క్లారిటీ ఇవ్వాలనుకుంటుంది. అలాగే ఎల్ఎన్టీ ప్రాజెక్టు నిర్మాణం చేసినటువంటి ఎల్ఎన్టీ వాళ్ళని కూడా ఈ సమావేశానికి పిలిచినట్టు కొద్దిసేపటి క్రితమే ఉత్తమ్ కుమార్ రెడ్డి మనతో మాట్లాడుతున్న సందర్భంగా స్పష్టం చేశారు. ఓవరాల్ గా ఏం జరగబోతుంది అనేటువంటి ఆసక్తి మాత్రం ప్రస్తుతం నెలకొంది. మంత్రులంతా ఇప్పటికే మేడిగడ్డకు చేరుకున్నారు. శ్రీధరబాబు సొంత నియోజకవర్గం లో జరుగుతున్నటువంటి మొదటి సమీక్షా సమావేశం ఇరిగేషన్ ప్రాజెక్టు, అలాగే కాళేశ్వరం మీద రాహుల్ గాంధీ గతంలో ఎన్నికల ప్రచారానికి ముందే రాహుల్ గాంధీ వచ్చారు. ఈ మేడిగడ్డ మీద నుంచే స్పష్టం చేశారు, ఈ మేడిగడ్డ పేరు కాళేశ్వరం పేరుతో తిన్నటువంటి డబ్బులన్నింటినీ కక్కిస్తామన్నారు. ప్రస్తుతం కొద్దిసేపు క్రితం శ్రీధరబాబుని ఇదే అంశాన్ని ప్రశ్నించిన సందర్భంగా అన్ని అంశాలన్నింటినీ కూడా తేటతెల్లం చేయబోతామనేటువంటి అంశాన్ని ఆయన స్పష్టం చేశారు. ఓవరాల్ గా తెలంగాణలో ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టుపై అధికార పార్టీ ఏం చేయబోతుంది, ఈ రోజు జరిగేటువంటి సమీక్షలో ఏం తేల్చబోతున్నారు అనేటువంటి క్లారిటీ అయితే ఇచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. మరి కాసేపట్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ప్రారంభం కాబోతోంది. రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.